హైదరాబాద్ లో మిలాదున్నబీ పండుగను ఘనంగా నిర్వహించారు ముస్లింలు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఓల్డ్ సిటీలో జులూస్, మతపరమైన సమావేశాలు, అన్నదానం చేశారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన జులూస్ ఊరేగింపులో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాతియా షరీఫ్లు పాడుతూ ప్రవక్త బోధనలు స్మరించుకున్నారు. ప్రధాన మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి, శాంతి వాతావరణంలో సాగాయి. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకునే ఈ పవిత్ర దినం రబీఉల్ అవ్వల్ 12వ రోజున వచ్చింది. ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ విలువలు ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సోదరభావం నింపాలన్నారు. మిలాదున్నబీ ముబారక్ చెప్పారు సీఎం. మధ్యాహ్నం 1ంటికి మార్కాజీ మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ప్రధాన ఊరేగింపు ప్రారంభమైంది. జులూస్ను ప్రారంభించారు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గుల్జార్ హౌస్, పాతర్గట్టి, మదీనా బిల్డింగ్, నయాపూల్, దారుష్లిఫా మీదుగా మొఘల్పురా వద్ద జులూస్ ముగిసింది. ప్రవక్త మొహమ్మద్ శాంతి దూత అన్నారు సిపి సజ్జనార్. జులూస్ ఊరేగింపు శాంతియుతంగా జరిగిందన్నారు. 2000 మంది పోలీసులతో భద్రత పర్యవేక్షించామని తెలిపారు. డ్రోన్లు, సీసీటీవీలు, కెమెరా మౌంటెడ్ వాహనాలతో పర్యవేక్షించారు పోలీసులు. चारमीनार पे आया, हम लोग उनको सब जो मरकज़ मिलाद जुलूस कमेटी को विशेष कन्वे किया। उसके बाद हम लोग यहाँ पे प्रोसेशन के लिए अच्छा से बंदोबस्त किए गए हैं। ऑलमोस्ट 2000 पुलिस फोर्स को और रैपिड एक्शन फोर्स को, हमारा सी टीम्स को, टास्क फोर्स को, क्राइम टीम्स को और लॉ एंड ऑर्डर ट्रैफिक लोग मिलके ये प्रोसेशन को अच्छा से पीसफुल होने के लिए నగరం నలుమూలల ఆహార పంపిణీ, మతపరమైన సమావేశాలు జరిగాయి. ప్రవక్త బోధనలను స్మరించుకొని శాంతి, సేవాభావంతో వేడుకలు నిర్వహించారు.